ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కాని విధంగా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న దర్శకులు చాలా మంది ఉన్నప్పటికీ రాజమౌళికి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆయన నుంచి వస్తున్న ప్రతి సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా రికార్డ్స్ ను బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. కెరియర్ మొదటి నుంచి వరుసగా సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఏకైక దర్శకుడు రాజమౌళి. ఆయన ఎంటైర్ కెరీర్ లో ఇప్పటి వరకు ఒక సీరియల్ తో పాటు 12 సినిమాలను చేశాడు. అవన్నీ సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఆయనకు గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలో రాజమౌళి చేస్తున్న సినిమాలన్నీ తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచుతున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడమే కాకుండా ప్రపంచ సినిమా దర్శకులందరితో తను కూడా పోటీ పడబోతున్నట్లుగా తెలుస్తోంది. రాజమౌళి లాంటి దర్శకుడు ఒక సినిమా చేస్తున్నాడంటే ఆ సినిమా మీద తన శాయశక్తుల ప్రయత్నం చేసి ఎలాగైనా సరే దానిని సక్సెస్ఫుల్ గా నిలపాలనే ప్రయత్నం చేస్తుంటాడు. మరి ఇలాంటి సందర్భంలో ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలతో కూడా మంచి పేరు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఆయన చేస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గుర్తింపును సంపాదించుకుంటే తెలుగు సినిమా స్థాయి పెరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి మరోసారి భారీ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఇక ఆ సినిమాను కూడా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన తమిళ స్టార్ హీరో అయిన సూర్య, ప్రభాస్ లను పెట్టి ఒక మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన చాలా సార్లు సూర్యతో సినిమా చేయాలనే ప్రయత్నం చేసినప్పటికీ అది ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఎట్టకేలకు సూర్య, ప్రభాస్ లను కలిపి తను గతంలో చేసిన RRR సినిమా కంటే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఇద్దరు హీరోలుగా నటిస్తారా, లేదంటే ఒకరు హీరో మరొకరు విలన్ గా నటించే అవకాశాలు ఉన్నాయా అనే విషయాల మీద జక్కన్న ఎలాంటి క్లారిటీ ఇవ్వనప్పటికీ తన తదుపరి సినిమాకు సంబంధించిన స్టోరీని రాజమౌళి ఫాదర్ అయిన విజయేంద్ర ప్రసాద్ రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ముందు ముందు ఎలాంటి సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తాడనేది అది విషయం.